అందరి ముందు పరువు పోయిందిగా. అందరినీ ఇరుకును పెట్టిన జగన్ ప్రెస్ మీట్ దెబ్బకు ఇంకా కోలుకోని వైసీపీ. సోషల్ మీడియా వింగ్ అయితే టోటల్ సైలెంట్. గూగుల్ డేటా సెంటర్ పై నాలుక మడతేసిన జగన్ ఇప్పుడెలా కవర్ చేసుకోవాలో తెలియక తిప్పలు. వైఎస్ జగన్ చేసిన పనికి వైసీపీ గిలగిలా కొట్టుకుంటోంది. ఆయన పాటికి ఆయన ప్రెస్ మీట్ పెట్టేసి గూగుల్ డేటా సెంటర్ కి జై కొట్టేసి వెళ్లిపోయారు. ఆ దెబ్బకు వైసీపీ నేతలు ఫ్యూజులు మాడిపోయాయి. ఇక వైసీపీ సోషల్ మీడియా అయితే కళ్ళు చెవులు నోరు మూసుకొని కూర్చుంది. మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ అయితే డేటా సెంటర్తో ఏమాత్రం ఉపయోగం లేదని చెప్పారు. సరే, గుడివాడకు కాస్త లోకజ్ఞానం తక్కువ. ఆయన ఎటు పడితే అటు మాట్లాడతారు అని అనుకుందాం. కాస్త ఆచితూచి మాట్లాడే బొత్స సత్యనారాయణ కూడా ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుపట్టారు. మా ఉత్తరాంధ్రకు డేటా సెంటర్ వచ్చినంత మాత్రాన ఉద్ధరించేదేముందని ప్రశ్నించారు. ఎందుకు పనికిరాని పెట్టుబడిగా అభివర్ణించారు. ఇక సాక్షి మీడియాలో అయితే తెగ డిబేట్లు నడిపారు. వైసీపీ సోషల్ మీడియా డేటా సెంటర్తో ఉద్యోగాలే రావు, నీళ్లు కరెంటు ఖర్చు తప్ప ఉపయోగం లేదని వాయించి పడేసింది. వైసీపీ అనుకూల యూట్యూబ్ ఛానల్స్ కూడా గూగుల్ డేటా సెంటర్ శుద్ధ దండగా అని పెద్ద ఇంటర్వ్యూల్లో చెప్పించారు. దీనిపై కనీసం ఓ వారం రోజులు గడిచాక హమ్మయ్య టీడీపీకి కౌంటర్ ఇచ్చామని నింపాదిగా కూర్చున్నాక అప్పుడిచ్చారు వైఎస్ జగన్ ఎంట్రీ. ఇప్పుడు నడుస్తున్నదంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్వాంటమ్ కంప్యూటింగ్ యుగం. దానికి డేటా సెంటరే ప్రధానం కాబట్టి గూగుల్ డేటా సెంటర్ను స్వాగతిస్తున్నాం అనేశారు. భవిష్యత్తులో చూడబోయే భారీ మార్పులకు డేటా సెంటరే కీలక పాత్ర పోషించబోతుందని కుండ బద్దలు కొట్టారు. అప్పటిదాకా డేటా సెంటర్ వేస్ట్, ఇతర దేశాలు అలాంటి డేటా సెంటర్ను వదిలించుకుంటే చంద్రబాబు మాత్రం రాసుకు పూసుకున్నారని విమర్శించిన నోళ్లు మూతపడ్డాయి. ఒక రకంగా పార్టీకి అధినేతకు మధ్య ఎంత గ్యాప్ ఉందో తెలియజెప్పిన సందర్భం ఇది. ఒక అంశం నడుస్తున్నప్పుడు దానిపై ఎలాంటి స్టాండ్తో వెళ్లాలో పార్టీ నాయకులకు గైడ్ చేసే నాథుడే లేడు. వైఎస్ జగన్ పార్టీకి నాయకుడే అయినా తనకేం పట్టనట్టే వ్యవహరిస్తుంటారు. మొత్తంగా పార్టీ పరువును గంగలో కలుపుతున్నారంతా.